ప్రతి దేవాలయం ఒక ఎనర్జీ సెంటరు. దేవాలయము ఏదో ఒక పర్వదినాన అంటే ఇప్పుడు టెంపుల్స్ కట్టిన వాళ్ళు ఎనర్జీ సెంటర్ ఉంది అని కట్టిరా, లేకపోతే అక్కడ స్వయంభుగా విగ్రహాలు వెలిచినాయా? 2 వాటిలో 2 థియరీస్ ఏందంటే, దేవుడు స్వయంభూ క్షేత్రాలు వెలిసిన ప్రాంతం ఏదైతే ఉందో, ఆ వెలిసిన తర్వాత అది జియో మ్యాగ్నెటిక్ ప్లేస్ అయింది. దానికి ముందు ఋషులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ తపస్సు శక్తితో, వాళ్ళ జ్ఞాన దృష్టితో జియో మ్యాగ్నెటిక్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయని వాళ్ళు చూసి అక్కడ దేవాలయాలు నిర్మించారు. సో ఈ రెండు ఒకటి వచ్చి ఆయన స్వయంభూ కావడం వల్ల అది మొత్తం జియో మ్యాగ్నెటిక్ హై పవర్ ప్లేస్ అయింది. రెండోది ఆ రోజు తిరుపతి దేవస్థానం స్వయంభూవా లేకపోతే స్వయంభూ అండి. స్వయంభూ 100% స్వయంభూ. అలాగే ఈ టెంపుల్ లాగే రెండో టెంపుల్ మంగళూరుకి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో మంగళూరు స్టేట్లో కుకీ సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. ఇది కూడా సేమ్ హిల్ సర్పంట్ ఎనర్జీ నాగశక్తి కేంద్రం అంటారు వీటి. ఈ నాగశక్తి కేంద్రాలు ఈ నాగదోషాలు ఉండే వాళ్ళందరికీ నాకు రెమెడీ అవుతుంది ఇది అంటారు. ఇక్కడ జియో మ్యాగ్నెటిక్ వాల్యూ ఎలా వస్తుందంటే, 2 నదులు కలవడం వల్ల అక్కడ ఒక జియో మ్యాగ్నెటిక్ లైన్ ఏర్పడుతుంది. దాన్ని లే లైన్ అంటారు. LEY లే లైన్ అంటారు. ఈ లే లైన్ అంటే ఏంది? నేను ఇందాక మీకు ఫస్ట్లో చెప్పినట్టు మన శరీరంలో నాడులు ఉన్నట్టు మన భూమిలో కూడా నాడులు ఉన్నాయి. ఉన్నాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన శాస్త్రాల్లో చెప్పింది మనం చెప్తున్నాం. సో దాంట్లో ఆ లే లైన్స్ ఉండడం వల్ల అక్కడికి రాగానే మీకు వెన్నుముక అనగానే వెన్నుముక ఏ ఆకారంలో ఉంటుంది? స్పైన్ పాము ఆకారంలో. సో ఆ నాడీ వ్యవస్థకు సంబంధించిన దోషాలు, నాడీకి సంబంధించిన ఏదైనా ఉన్నా మనకున్న సర్పక్షేత్రాల్లో ఆ ఇండియాలో అత్యంత పవర్ఫుల్ ఏది ఉందంటే కుకీ. మీకు ఈ 2 వాటిల్లో జరిగే ఇంకొక పురాణంలో ఇంకోటి కూడా ఉందని. వెంకటేశ్వర స్వామి రాత్రి అయితే మీరు ఎప్పుడైతే వాకిలి మూసేయంగానే ఆయన రాత్రి 12 నుంచి 2 దాకా ఆయన తిరుగుతాడు అనేది ఒక నానుడి. కానీ ఇది జరుగుతుందా? చాలా మందికి మిరాకిల్స్ ఉన్నాయి. మిరాకిల్స్ వాళ్ళు మీరు టెస్టిమోనియల్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే దాదాపుగా ఒక 4-5 సంవత్సరాలు పడతాయి. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క డివైన్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనం రికార్డ్ చేయలేదు. స్వామి ప్రత్యక్షంగా రాత్రి చాలా మంది భక్తులకి మన వాకిలి మూసిన తర్వాత 12 గంటల తర్వాత ఆయన ఆ మామిడి వీధుల్లో, తిరుమాడు వీధుల్లో ఎవరైతే పనుకొని ఉంటారో చాలా మందికి ఆయన వేరే రూపంలో దర్శనం ఇచ్చి వేడి పొంగల్ ప్రసాదం 12 గంటలప్పుడు మీకు రాత్రుల్లో వేడి పొంగళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటారు, వేడి ప్రసాదాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. రికార్డ్ చేయలేదు అంతే, మన దృష్టికి రాలేదంతే. మన దృష్టికి రాందేది ఇది నిజం. సో ఇలాంటిదే మీకు కోఇన్సిడెన్స్ కుకీలో ఉంది. కుకీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో మీకు డైరెక్ట్గా గుడి వాళ్ళే 12 నుంచి 1 గంట వరకు మధ్యాహ్నము మీకు ప్రార్థనా టికెట్ అని ఒకటి ఇస్తారు. 100 రూపీస్ అండి. ఈ ప్రార్థనా టికెట్ ఏంది అంటే, ఆ 12 నుంచి 1 గంట మధ్యలో ఎవరైతే ప్రధాన అర్చకుడు ఉంటాడో ఆ ప్రధాన అర్చకుడు గడప మీద కూర్చొని ఉంటాడు. ఏది స్వామివారు మొదటి గడప మీద కూర్చోంటారు సుబ్రహ్మణ్య స్వామి. ఆ టైంలో 1 అవర్ జనాలు అందరూ నమ్మేది, శాస్త్రాల్లో కుకీ క్షేత్రంలో కూడా రాసుంది, వాటి చరిత్రలో కూడా ఆ 1 గంట స్వామి ఆయన ఒంట్లో ఉంటాడు. సో వచ్చే భక్తులు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. స్వామి మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పి అది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి పలాని చీటీ ఇస్తారు, వాళ్ళ ప్రార్థనా చీటీ అని ఉంటుంది, మీరు ఇక్కడికి వచ్చి ఈ సేవ చేసుకోవాలంటే. ఇంతవరకు కుకీలో దాదాపుగా 99% అండి ఫెయిల్ అయిన కేసెస్ లేవు. పెళ్ళి కాలేదన్న వాళ్ళకి పెళ్ళైన ప్లేస్ అది, సంతానం లేని వారికి సంతానం వచ్చిన ప్లేస్. హౌ ఇస్ పాసిబుల్? సేమ్ ఇదే మెకానిజం. మీకు ఎలా మీకు పాసిబుల్ అనేది మీకు సైంటిఫిక్ ఇంటర్నల్ మెకానిజం చూస్తే అది ఒక శక్తి క్షేత్రం. నేను కొన్ని డౌట్స్ అడుగుతాను ప్లీజ్. సంతానం, ప్రెగ్నెన్సీ అనేది ఆడ మగ ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే ఫీమేల్ పోయి మొక్కినంత మాత్రాన అబ్బాయిలో లోపం ఉండి లేకపోతే అబ్బాయికి ఏమన్నా ఇబ్బంది ఉంటే, ఆరోగ్య సమస్య ఉంటే, హౌ ఈజ్ పాసిబుల్? ఆ క్షేత్రంలో మీకు ఇంత మునుపు నేను చెప్పినట్టుగా ఎందుకు సంతానం కలుగుతుంది, ఈ సంతానానికి సంబంధించిన నాడులు 2, మణిపూర్ణికా చక్రం ఒకటి, మణిపూర్ణికా చక్రం, స్వాదిష్టాన చక్రం ఒకటి. మణిపూరక చక్రం అండ్ స్వాదిష్టాన చక్రం 2 ఉంటాయి. ఈ 2 ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్, ఈ కింద గర్భ సంబంధిత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ నాడికి సంబంధించి ఉంటాయి. పురుషుడికైనా మహిళకైనా చక్రాలు ఒకటే. మహిళకైనంత మాత్రం చక్రాలు మారు, పురుషుడికైనంత మాత్రాన మారు. వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళడం వల్ల ఇద్దరు పోవాలి, ఇద్దరు వెళ్ళి
ఆ క్షేత్రంలో అడుగు పెట్టడం వల్ల అది యాక్టివేట్ అవుతుంది. సో మామూలుగా చెప్పాలంటే వాళ్ళు ఇవి మన కంటికి కనిపించిన మెకానిజం అని. కంటికి కనిపించేది ఏంది, వాళ్ళు ఇచ్చే పుట్టమన్ను ఇస్తారు. మీరు పూజ చేసుకొని 2 రోజులు పూజ చేసుకొని అక్కడ పుట్టమన్ను 21 రోజులు తీసుకోవడం. పుట్టమన్నులో కూడా ఉంది నైవేద్యం. ఎప్పుడు కూడా మీకు ఉన్న శాస్త్రం ఏం చెప్తా అంటే వైద్యం ప్లస్ నైవేద్యం ఈక్వల్ టు ఉపశమనం. వైద్యం ప్లస్ నైవేద్యం. వైద్యంతో పాటు నైవేద్యం తీసుకున్న వాళ్ళకి తొందరగా ఉపశమనం అంటే ఏంది, మీకు త్వరగా రిలీఫ్. ఒక వైద్యం మీద ఆధారపడకుండా ఒక నైవేద్యం మీద ఆధారపడకుండా 2. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అన్నాను అనుకోండి, ఒక 5 నిమిషాల తర్వాత మీకు ఏదో రకరకాల ఆలోచనలన్నీ వస్తాయి. మానవులుగా మనకు ఏదో ఒక ఆబ్జెక్ట్ కనిపించాలి. అదే మీరు ఒక దేవుని గుర్తుపెట్టుకోండి, ఒక టెంపుల్ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి, చూస్తూ ఉన్నామంటే ఒక 20 నిమిషాలైనా మీ మైండ్ అటు ఇటు పోకుండా దాన్ని డీప్ కాన్సన్ట్రేషన్లో ఫోకస్డ్గా చూస్తారు. సో ఇవి కూడా అంతే. ఏవైతే ఇవి తీసుకోవడం వల్ల ఆ పలానా నాడికి మీరు సేమ్ ట్యాబ్లెట్ లాగానండి. ఇప్పుడు చూడండి, మీరు జలుబు వచ్చింది, ఏదో ట్యాబ్లెట్ తీసుకుంటారు, ఏదో సినారెస్టో ఏదో ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఆ జలుబుకే ఎందుకు పనిచేస్తుంది? ఫీవర్ తీసుకున్న ట్యాబ్లెట్ ఫీవర్కే ఎందుకు పనిచేస్తుంది? మీరు వేసుకుంటే వాటికి ఎట్ట తెలుస్తాయి ప్లేస్లు, కరెక్ట్గా అక్కడికే పోయి అదే పని చేయాలని. ఇంతకుముందు మంత్రాలు ఆ విధంగా ఉండేవి.